మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ కేంద్రంలో అక్రమ మట్టి దందా యథేచ్ఛగా రవాణా కొనసాగుతోంది. పట్టణంలోని మల్లె చెరువు నుండి రైతుల పేర్లు చెప్పి ఎఫ్టీఎల్ భూమి లెవెల్ కోసం వాడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కొంతమంది అక్రమ మట్టి వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా చేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ మట్టి దందా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాడి వెంకటేష్ స్వామి, వినయ్ సాగర్లు ఫిర్యాదు చేశారు. రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు నుండి కొందరు అక్రమ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా రైతుల పేర్లు వాడుతున్నారని, వాల్టా చట్టానికి విరుద్ధంగా మట్టి వ్యాపారం కొనసాగిస్తున్న ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మల్లె చెరువులోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ ఎఫ్టీఎల్ ల్యాండర్లో పోసి భూదందా చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారు పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి వాటిని సహకరించరు, ఉపేక్షించరు. మా ఎమ్మెల్యే పేరు బదనాం చేసిన వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన చట్టపరమైన ఏవైతే చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదులు చేస్తున్నాము.